నిన్నున్మెచ్చరు నీతి పాఠమహిమన్నీతోడి దైత్యార్భకుల్ కన్నారన్నియు చెప్పనేర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులై అన్నా ఎన్నడు నీవు నీతిమతివౌదంచున్ మహావాంఛతో ఉన్నాడన్ నను కన్న తండ్రి భవదీయోత్కర్షమున్ చూపవే. ఎప్పుడెప్పుడు నీ మధురాలాపాలు విందామని, నీ విద్యా విశేషాలను విందామని ఎదురు చూస్తున్నాను రా నాయన. నీవు ఏమేం చదివావు, ఎంత గొప్పవాడవయ్యావు, నేను తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నాను అనగాని ప్రియనందనుండు ప్రహ్లాదుండు ఇట్లనియే మనవాడు మాట్లాడుతున్నాడు. చదివించిరి నన్ను గురువులు చదివించారు. చదివితి ధర్మార్థముఖర శాస్త్రంబులు నే చదివినవి కలవు పెక్కులు. ఎన్నో చదివాను నేను, మామూలుగా అన్నీ కాదు, చాలా చదివాను. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలో మర్మమెల్ల, చదువులలో మర్మము, లో మర్మము, ఆ లోపలి విషయాలు కూడా, అంతరార్థాలు కూడా నేను గ్రహించాను అన్నాడు. ఆహా, ఇంతవరకు చాలా బాగుంది. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందన అర్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబు అన్ని 9 భక్తి మార్గముల. ఇంతవరకు బాగానే ఉన్నాడు. చెప్తున్నాడు, నవవిధమైన భక్తులు చెబుతున్నాడు. తను హృద్భాషల సఖ్యమున్, స్నేహము, శ్రవణమున్, దాసత్వమున్, సేవ, వందన అర్చనముల్, సేవయు ఆత్మలో ఎరుకయున్, ఇవన్నీ బయట బాహ్యంగా చేస్తూ లోపల జ్ఞానము. మళ్ళీ సంకీర్తనల్ చింతనంబు అనునీ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట భద్రమంచుతలతన్ సత్యం దైత్యోత్తమా. ఈ 9 మార్గములలో సర్వాత్మకుడైనటువంటి శ్రీహరిని సేవించటమే శ్రేయస్సు అని తెలుసుకున్నాను అన్నాడు. అంధేందోదయముల్, స్వరం పెంచాడు ఇంకా, మహాబధిర శంఖారావముల్, మూక సద్గ్రంథాఖ్యాపనముల్, నపుంసకవధూకాంక్షల్, కృతఘ్నావళీ బంధుత్వంబులు, భస్మహవ్యములు, లుబ్ధద్రవ్యముల్, క్రోడ సద్గంధంబుల్, హరిభక్తి వర్జితుల రిక్తౌ వ్యర్థ సంసారముల్, కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము విష్ణునాకర్ణించు వీనులు మధువైరిద విలిన మనము భగవంతు వలగొను పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు తండ్రి హరిచేరుమనియడి తండ్రి మహావిష్ణువునే కీర్తించరా అని చెప్పే తండ్రి అన్నాడు. ఆ ఆఖరికి ఆ మాట కూడా చెప్పాడు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక. భగవంతుణ్ణి కీర్తించని శరీరము కేవలము వాయువుతో నిండినటువంటి గాలి తిత్తి కొలిమి దగ్గర ఉంటుంది కదా, అలాంటి తిత్తి అన్నాడు. భస్త్రి, చర్మభస్త్రి అన్నాడు. వైకుంఠుపగడని వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. వారు వేరే విషయాలు మాట్లాడితే ఆ నోరా అది ఢక్క అన్నాడు. హరిపూజనము లేని హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక. గరిటె ఉంటుందే, అది ఒక కర్రతో చేసినటువంటి గరిటె. ఆ భగవంతునికి నమస్కారము చెయ్యని చెయ్యి, ఆ రుచి ఏమీ రసము తెలియనటువంటి గరిటె వంటిది దర్వి అన్నాడు. హరిపూజనము లేని హస్తమే
తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక. శరీరము అనే గోడకు 2 రంధ్రాలు పెడితే ఎలా ఉంటుందో అలాంటిది, కానీ అప్పుడు ఇవి కళ్ళు కావు అన్నాడు ఆయన్ని చూడకపోతే. చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక. విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. దానికి మనకు ఏమీ భేదం లేదన్నాడు. సంసార జీమూత సంఘంబు విత్సునే చక్రిదాస్య ప్రభంజనము లేక. కవి అయిన వాడికి, మహర్షి అయిన వాడికి ఇంతకన్నా గొప్ప సన్నివేశం ఏముంది వర్ణించడానికి. ఒక పద్యము మీద పద్యము అలాగ మెట్టుగా మనల్ని వైకుంఠ ద్వారాల కడకు తీసుకువెళుతున్నాడు పోతన. సంసారము అనే జీమూత సంఘము, మేఘ సంఘము వీడిపోదు. చక్రి దాస్యము అనే ప్రభంజనము గనక ఉన్నట్లయితే ఆ జీమూత సంతానము అంటే మేఘముల బృందము పక్కకెళ్ళిపోతుంది. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక. తాపత్రయాభీల దావాగ్నులు ఆరునే విష్ణు సేవామృత వృష్టి లేక. విష్ణు సేవ అనే అమృత వృష్టి లేక ఈ తాపత్రయము అనేటువంటి అగ్నులు చల్లారవు అన్నాడు. సర్వంకశాఖమౌ జలరాసులింకునే హరిమనీషా బడవాగ్ని లేక. అగ్ని వర్షముతో చల్లారుతుందన్నాడు. మళ్ళీ ఈ జలరాశిలో ఉన్నటువంటి ఈ జలరాశులు, సముద్రములు అగ్నితో మళ్ళీ చల్లారుతాయి అన్నారు. బడబాగ్ని అని చెబుతున్నాడు. అంటే ఇటు అయినా అటు అయినా మొత్తము పరమేశ్వర స్వరూపమైన వర్ణిస్తున్నాడు. ఘన విపద్గాఢాంధకారంబులనగునే పద్మాక్షుమతి రవి ప్రభలు లేక. ఈ చీకట్లు పోవు పద్మాక్షుడు ఆయన యొక్క రవి ప్రభలు లేకపోతే. నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధి కానవచ్చునే ముఖ్యమైన శార్ంగ కోదండ చింతనాంజనము లేక. తామరస గర్భునకు నయీన దానవేంద్ర. చాలా ఇన్ని చెప్పేప్పటికీ ఎక్కడ లేని కోపం వచ్చింది. పటుతర నీతి శాస్త్ర చయపారగు చేషదమంచు బాలునీ వటుకొని పోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు. భృగుప్రవరుండవటంచు నమ్మితిన్. ఏదో మా గురుపుత్రులు అని నమ్మినాను కానీ నేను మోసపోయాను మిమ్మల్ని మళ్ళీ మీకు వీడిని అప్పగించి. కటకట బ్రాహ్మణాకృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. నువ్వు నిజముగా బ్రాహ్మణుడవా? ఇంత మోసం చేశావేమయ్యా? మళ్ళీ తీసుకెళ్ళి ఇవే నేర్పించి పంపించావు, ఇంకా పెద్ద స్థాయిలో నేర్పించావు ముందు కన్నా. వాళ్ళు పాపం వణికిపోతూ అన్నారు, తప్పులు లేవు మావలన దానవనాథ. రాజా మమ్మల్ని మన్నించు, క్షమించు, మా వల్ల తప్పు లేదు. విరోధి శాస్త్రముల్ చెప్పము క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులాన. మీ పాదాల సాక్షిగా చెబుతున్నాము. ప్రాణభయంతో వణుకుతున్నారు పాపం వాళ్ళు. అసలే రాక్షసుడు, పైగా ఇంద్రుడు, రాక్షసేంద్రుడు రాజు. ఆయన తలుచుకుంటే ఒక క్షణంలో ప్రాణం తీసేయగలడు. అందుకని వణికిపోతూ ఉన్నారు పాపం. విరోధి శాస్త్రముల్ చెప్పము క్రూరులై పరులు చెప్పరు. ఎవరు చెప్పేంత క్రూరులు కూడా లేరు. మీరుండగా ఎవరు అంత క్రౌర్యం వహించగలుగుతారు? ఎవరికి ధైర్యం? మీ చరణంబులాన సుమ్ము ఎప్పుడు మీ కుమారునకు ఇంతయు నైజ మనీష. ఎవ్వరు చెప్పెడి పాడిగాదు ప్రతి చింత తలంపుము నేర్పు కైబడి. జాగ్రత్తగా దీన్ని ఎలాగ తరణోపాయము, దీన్ని దాటడానికి ఉపాయం ఏదో ఆలోచించండి మహానుభావ. మనవాడికి పుట్టుకతో వచ్చినది కానీ ఎవరు చెప్పినది కాదు. ఇది నైజ మనీష, నిజముగా తనలో నుంచి వచ్చినటువంటి బుద్ధి ఇది అన్నాడు. వజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి చే ఉజ్జాతమయ్యే. గురువులు చెప్పని ఈ దుర్బుద్ధి నా కుమారుడవైన నీకు ఎట్లా సంప్రాప్తించినదిరా? తజ్జనులన్ పేరు కొనుము తగ నామ్రోలన్. వాడెవడో చెప్పు అన్నాడు. అంటే ఒకరు చెబితే వచ్చేదా ఈ విద్య తండ్రి అని చెబుతున్నాడు. అచ్చపు చీకటింబడి గృహమృతులై విషయ ప్రవిష్టులై
చచ్చుచు పుట్టుచున్ మరల చెర్విత చెర్వణులైన వారికి చెచ్చని పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైనా ఇలా ఒకరు చెబితే వస్తుందా, నేను ఇంతగా చెబుతున్నాను నీకు వచ్చిందా అనే భావన సూచిస్తున్నాడు అన్నమాట. ఏమిచ్చిననైనా కానలకు నేగిననైన హరిప్రబోధముల్ కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి కర్మములు కైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరట కందు రకించిన వైష్ణవాంఘ్రి సంస్థానరజోభిషిక్తులకు సంహృత కర్మములు దానవేశ్వర. అకించనులై సంహృత కర్ములు వాళ్ళు మాత్రమే ఆయన్ని చూడగలుగుతారు అంటున్నాడు. కందురు కనగలరు ఎవరు? సంహృత కర్ములు, కర్మలను ఉపసంహరించి జ్ఞాన మార్గములో నడిచేటువంటి యోగులు మాత్రమే ఆ మహాత్ముణ్ణి చూడగలుగుతారు. అందరికీ సాధ్యమా? ఓరి పిచ్చివాడా, క్రోడం వైపిన తండ్రి చంపే అనితా క్రోధించి చిత్తంబులో వీడంజేయడు బంటు భంగి. వీడికి ఇంత బుద్ధి లేదేమండి? హిరణ్యాక్షుణ్ణి చంపినాడు క్రోడంబై, ఆయన ఆదివరాహమై చంపినాడు. మన వాళ్లను చంపినారనే జ్ఞానము కూడా లేదు వీడికి. క్రోడంబై పినతండ్రి చంపెనని తా క్రోధించి చిత్తంబులో వీడంజేయడు బంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై ఓడండక్కట ప్రాణవాయువులు వీడొప్పించుచున్నాడు నా తోడన్ వైరము పట్టెనిట్టి జనకద్రోహిన్ మహిన్ గంటిరే. ఇంత తండ్రికి కూడా ద్రోహం చేసేవాడిని ఎక్కడైనా ప్రపంచంలో చూసారా? అంగౌరాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి, వైద్యుడు శరీరాంగములలో విషము ప్రవేశించిందనుకోండి, ఒక పాము విషం ఎక్కుతుంది అంటే వేలికి, ఈ వేలు ఇక్కడికి ఖండించకపోతే ఈ శరీరం అంతా విషం ప్రాకుతుంది. కాబట్టి వీడొక్కడు పిల్లవాడు అని వీడిని వదిలేస్తే వీడు మొత్తం దానవ వంశాన్నంతా నాశనం చేయగలవాడు. వీడొక్కడు చాలు పాడు చేయడానికి. అందువల్ల అంగౌరాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియ, తక్కిన అంగములను రక్షించేటువంటి మాదిరి ఈ అగ్నున్ కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతిని అధమున్ చంపించి తీ వీరౌ వ్రతోత్తుంగ ఖ్యాతి చరించదన్ కులము నిర్దోషంబు గావించదన్. వంశమునకు దోషలేశము కూడా లేకుండా వీడిని సంహరింపజేస్తాను నేను అనే నిశ్చయానికి వచ్చినాడు. వచ్చి ఆయన భయంకరమైనటువంటి ఏనుగుల చేత తొక్కిస్తున్నాడు, పెద్ద పెద్ద కొండలపై నుంచి పడవేయిస్తున్నాడు. ఏమి చేసినా కూడా పారలు లేచి దిక్కులకు పరిగెత్తటం లేదు, బాహువులొడ్డడు, చేతులు అడ్డం పెట్టడం లేదు, బంధురాశిలో దూరడు, ఘోర కృత్యమని దూరడు. అయ్యో ఇంత చేస్తున్నారే నాకు అపకారం అని అనడు నోటితో. తండ్రిని మిత్రవర్గమున్ చీరడు, తండ్రిని కానీ ఆయన మిత్రవర్గమును కానీ ఎవరిని కూడా సమీపించటము లేదు, దూషించటము లేదు. మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోనికి దారడు, కావరే అనడు, తాపమునుందడు, కంటగింపడు. ఏమి చేసినా నిశ్చలంగా ప్రశాంతమైన మనస్సుతో ఉన్నాడు. సర్వాత్మకంపైనట్టి ఇట్టిదని నిర్దేశింపరాని పరబ్రహ్మమును ధ్యానిస్తూ ఉన్నాడు ఆయన. శూలమునన్ నిశాచరులు సృక్కక దేహము నిగ్రహింపగా ఏమి చేసినా కూడా ఆయనలో మార్పు లేదు, భయము లేదు. మళ్ళీ అంటున్నాడు, లోకములన్నీయున్ గడియలో నజయించితివి. దానవేంద్ర తండ్రి, నీవు సామాన్యుడవు కావు, మొత్తము లోకాలన్నీ కూడా ఒక గడియలో జయించినావు నీవు. లోకములన్నీయున్ గడియలో నజయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నీవు జయించనిదంతా నీ ఇంద్రియములను నీ చిత్తమును మాత్రమే. సర్వప్రపంచమును నీవు వశీకరించుకున్నావు. నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులార్వుర ప్రభిన్నుల చేయు, భూతకోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర. నాకు విరోధి 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 అంటున్నావే, ఎవరు విరోధి ఉన్నారు? నీవు కొంచెం మనసు పెట్టి చూడు, ఒక్కరు కూడా నీకు శత్రువులు లేరు, అందరూ నీకు హితులే.
నీకు కావలసిన వాళ్లే ఉన్నారు. చాలా ఇంకా పరాకాష్ఠకు వచ్చేసింది కోపం. ఇన్ని చేసినా చావలేదు, మళ్ళీ వచ్చి నిలబడ్డాడు, మళ్ళీ అవే మాటలు చెబుతున్నాడు. నాతోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండు, నాకంటే ఈ భూతశ్రేణికి రాజు లేడొకడు. నాకన్నా ఈ భూతశ్రేణికి సమస్త ప్రపంచానికి రాజు అన్నవాడు ఇంకొకడు జగన్నాథుడు లేడు, నేనే జగన్నాథుణ్ణి. సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాతం చంపిన మున్నునే వెదకితిన్. హిరణ్యాక్షుణ్ణి చంపినప్పుడు నేను అంతా వెతికాను, అప్పుడు నాకెక్కడా కనపడలేదు. అన్ని లోకములు సంచరించి చూశాను, నేను వెదకి చూశాను. ఏతద్విశ్వములోన లేడు మరి వాడెందుండురా దుర్మతి. సర్వప్రపంచము తిరిగి చూశాను రా దుర్మతి, నీకు మాత్రం వాడు ఉన్నాడని అంటున్నావు, ఎక్కడున్నాడు అంటే చేతులు మోడ్చి చెబుతున్నాడు. కలడంబోధి కలండుగాలి కలడాకాశంబులన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్, ఘస్రములంటే పగళ్ళు, రేలన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్. సూర్యచంద్రాత్మల యందు సూర్యుని యందు తాపమై చంద్రుని యందు వెన్నెలయ్యి ప్రకాశిస్తున్నాడు ఆయన. కలడు ఓంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగం వ్యక్తులందు అంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేలయి ఆయడన్. ఎక్కడ పడితే అక్కడున్నాడే, ప్రపంచమంతా వెదికానంటున్నావు, అంత శ్రమ ఎందుకు నీకు? ఇందుగలడు అందులేడు అను సందేహము వలదు, ఇందుగలడు అందులేడను సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణీ. వింటే వింటే ఉన్నాడు, వెంటే ఉన్నాడు. వినాలి, నువ్వు గ్రహించాలి, గ్రహించకపోతే కనిపించడు. హరి సర్వాత్మ సర్వాకృతులన్ కలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతుందైత్యుండు తర్జింప. శ్రీ నరసింహాకృతి నుండి నచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల యందు నిండి. ఆయన లేడు లేడు అని ఆయన అంటుంటే శిష్యుడు భక్తుడు ఉన్నాడు ఉన్నాడు అంటూ ఉంటే లేడు లేడు అని అంటే ఎక్కడ చూపమని అంటాడో అని హరి సర్వాత్మకుడై నరసింహాకృతి నరసింహస్వరూపమై అణువు మొదలు అజాండ పర్యంతము ఆయన సిద్ధంగా ఉన్నాడట. ఏ క్షణములో ఎక్కడ నేను ప్రత్యక్షము కావలసి వస్తుందో అని. అది భక్త ప్రీతి. హరి సర్వాకృతులన్ కలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై వేగముగా క్షణములలో సిద్ధమైపోయాడట అన్ని చోట్ల. సత్వరుడై ఎందును లేడు లేడని సుతుందైత్యుండు తర్జింప. శ్రీ నరసింహాకృతి నుండి నచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబులన్ అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. చాలా స్ఫుటమైన ప్రభావముతో, ఉద్దండ ప్రభావముతో అంటే అత్యంతము సిద్ధముగా ఇలా స్పృశిస్తే చాలు ప్రత్యక్షమయ్యేటట్లుగా ఉన్నాడట ఆయన. డింభక స్తంభమున చూపవేనియు కుంభిని శిరముద్రించి కూల్పక రక్షారంభమున వచ్చి హరి విశ్రంభంబున అడ్డుపడగ శక్తుండగుని. ఈ స్తంభములో చూపించగలవా అయితే అన్నాడు. ఉన్నట్టుండి అక్కడున్న స్తంభాన్ని చూపించాడు. వినరా డింభక మూఢచిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవు. అయిన ఇందు కలడే అంచున్మదోద్రేకయై ధనుజేంద్రుండు అరచేత వేషను మహోదగ్ర ప్రభాశుంభమున్ జనదృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. అలాంటి స్తంభమును ఒక్కసారి చేత్తో ఇలా పెటీమని కొట్టాడట ఆయన. ఇట్లు దానవేంద్రుండు పరిగుష్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానులుండును. రోషానుల జఘన్యమాన విజ్ఞాన వినయుండును. వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును. హృదయ చాంచల్యమాన తాపసుండును. తామసుండును తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండును. అయి విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరిన్ ఇందు చూపగలవా
అని ఇందు చూపమని కనత్కనకమణిమయ క్రేంకణ కనకమయ కంకణ క్రేంకార శబ్ద పూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తంబకు హస్తంబున సభాస్తంభంబును వేసిన అన్నాడు. అటువంటి ప్రశస్తమైన హస్తముతో ఒక్కసారి స్తంభాన్ని ఇలా కొట్టాడట. గదతో కొట్టలేదు, చేయి చాలు. వ్రేటు తోడన దశ దిశలను మినుగురులు సదర చిటిలి పెటిలిబడి బంభజ్యమానంబగు మహాస్తంభంబు వలన ప్రళయవేళ సంభూత సప్తస్కంధ బంధుర సమీకరణ సంఘటిత జోహుష్యమాన మహాబలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష వికాసంబులైన ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబులై ఎగసి ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిండినన్ పట్టుచాలక దోదూయమాన హృదయుండై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతుజాలంబుల తోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా మొత్తము ప్రపంచమంతా బ్రహ్మాండ కటాహము పగిలిపోయినదట. బ్రహ్మాండ కటాహంబు పరిస్ఫోటితంబుగా అదంతా విచ్చుకున్నదట. ఇలాగ కటాహమంతా కూడా మరి స్వామి ఉద్భవిస్తూ ఉన్నాడు నరసింహస్వామి. బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాన్ ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్రచాపహల కులిశాంకుచ జలచర రేఖాంకిత చారు చరణతలుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభర సౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధవ కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలధిజాత శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభయుగళుండును ఘనఘనాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఘలావల వలయ వలయుత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును. ఆయన పాదముల నుంచి అభివర్ణనం చేస్తున్నాడు. నరసింహస్వామిని ఎలా ఉన్నాడో చూపిస్తున్నాడు. విశ్వంభరాధర సౌరేయ దుక్కింభు కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలధిజాత శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభయుగలుండును ఘనఘనాయమాన మణికింకిణీ ఘన ముఖరిత మేఘలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిర్జర నిమ్నగావర్త వర్తుల కమలాకర గంభీర నాభీ వివరుండును ముష్టి పరిమేయ వినుత తరుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును దుర్జన ధనుజభట ధైర్య లతికాల విత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విసంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాప జ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును శంఖచక్ర గదాకుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ క్షీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేక శతభుజార్గళుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకర కుండలా విభూషణ భూషితుండును త్రివళీయుత శిఖరాప పరినగ్ధ బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదప పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలిత ఆధరుండును శరత్కాల మేఘజాల మధ్యమ ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన ధవిష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాన సప్తజిహ్వ జిహ్వాతులిత తరళతరాయమాన విభ్రాజమాన జిహ్వుండును మేరు మందర మహాగుహాంతరాల విస్తార విపుల వక్ర నాసికావివరుండును నాసికావివర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్ర చాప సురుచిర ఉదగ్ర మహాభ్రూలతా బంధుర భయంకర వదనుండును ఘనతర గండశైల తుల్య కమనీయ గండభావుండును సంధ్యారాగరత్తర ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంఘ తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచారణ సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును. ఆయన జడలు ఇలా కదిలిస్తూ ఉంటే ఆకాశ గమనములో వెళుతున్న దేవ విమానములన్నీ ఆ గాలికి తూలి పడిపోతున్నాయట. సంజాతవాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వకర్ణుండును మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వయన్మండల మండిత సుధారాసి కల్లోల సీకరాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జన నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామన ఐరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహప్రభాపటల నిర్మత్స్యమాన పరిపంథి యాదుధాన
నికురంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్త అంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సమన్వితుండును మహాప్రభావుండునైన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించే. చించున్ హృత్కమలంబు శోణితము వర్షించున్ ధరామండలిన్ త్రించున్ కర్కశనాడికావళులు భేదించున్ మహావక్షమున్ త్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా దుష్టాసురున్ వృత్తి దర్పించున్ ప్రేగులు కంఠమాలికలు కల్పించున్ నకోద్భాసియై శ్రీరమణీయమైన నరసింహ విహారము ఇంద్రశత్రు సంహారము. శ్రీరమణీయమైన నరసింహ విహారము ఇంద్రశత్రు సంహారము పుణ్యభాగవతుడైన నిశాచరనాథ పుత్రు సంచారము. ఎవ్వడైన సువిచారత విన్న పఠించినన్ ఎవ్వరైన సువిచారత విన్న పఠించినన్ శుభాకారము తోడ నొప్పు శుభాకారము తోడ ఏ భయము గల్గని లోకము చందు భూవరా. నరసింహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆవిర్భావాన్ని విన్నవారికి ఎటువంటి కష్టములు ఉన్నా తొలగి సర్వ పాపములు నశించి భగవంతుని యొక్క దివ్యానుగ్రహము కలిగి సర్వ జయములు లక్ష్మీ ప్రసాదము కలుగుతుంది అని ఆశీర్వదిస్తున్నారు. జయోస్తు.